పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ప్రజలపై ఆంక్షలు పెడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విదేశీ విధానంలో మోదీ సర్కార్ 100% విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరాలు లేవన్నారు. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో చట్టప్రకారం చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ పర్యటన, ప్రధాని ప్రజలకు ఇచ్చిన పిలుపు సహా పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. అన్ని రంగాల్లో ప్రధానంగా విదేశీ విధానంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీఎం విమర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వినియోగం, కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలపై కేంద్రం ఆంక్షలకు దిగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలకిచ్చిన పిలుపు బాధ్యతారాహిత్యమైందని, ప్రజల్ని గాల్లో బతకండని చెప్పినట్లుగా ఉందన్నారు. బీజేపీ విదేశీ విధానం విఫలమవుతోందని రాహుల్ గాంధీ 6 నెలల క్రితమే చెప్పారన్న సీఎం ఇప్పటికైనా విపక్షాలు నిపుణులతో చర్చించి ఓ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం సహకారం లేకుండా $3 ట్రిలియన్ ఎకానమీ, కాకతీయ టెక్స్టైల్ పార్కు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, వరంగల్, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్టులో ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. అయితే కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందటం లేదన్నారు. వాళ్ల సిద్ధాంతాన్ని కాదన్న వారిని అణగదొక్కడమే బీజేపీ సిద్ధాంతమని, వ్యతిరేకించే వారిని సైతం ఒప్పించి జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడం తమ సిద్ధాంతమని సీఎం తెలిపారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, విభజించు పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతమని ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, కులాల వారు మావోయిస్టులు దేశ ప్రజలు కారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తెలంగాణలో 818 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారన్న సీఎం దీనికి మోదీ మమ్మల్ని అభినందించాలన్నారు. అయితే సమాజాన్ని కలిపి ఉంచాల్సిన ప్రధాని విడగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ను ఆయుధంగా చేసుకుని ఓట్లు తొలగించారని, తెలంగాణలో అలాంటి చర్యల్ని సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల టెండర్లపై హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఇంకా వాటి పరిశీలనే జరగలేదని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అంచనాకు 26% కంటే ఎక్కువకిచ్చిన టెండర్లన్నింటిపైనా సీబీఐతో విచారణకు ఆదేశిద్దామా అని సీఎం సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసులో చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేశారని కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావులపై ప్రవీణ్ కుమార్ అప్పట్లో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని సీఎం గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ కుమార్ను పిలిస్తే ప్రభాకర్ రావు నీతిమంతుడని చెప్పి వెళ్లారని, అది ఆయన విశ్వసనీయత అని వ్యాఖ్యానించారు.